ఆంధ్రప్రదేశ్ లో ఓటు పోటెత్తింది. మొత్తం 77% నమోదైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ ఒక ఎత్తు అయితే సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సాగింది ఇంకో ఎత్తుగా చెప్తున్నారు విశ్లేషకులు. చాలా ప్రాంతాల్లో ఆలస్యంగా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో క్యూ లైన్లో ఉన్న వాళ్లందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ అనుమతిచ్చింది. దీంతో అర్ధరాత్రి వరకు కొన్ని చోట్ల ఓటింగ్ సాగడం, వేల సంఖ్యలో వినియోగించుకోవడంతో పోలింగ్ శాతం పెరిగింది. ఏపీలో పోల్ పర్సెంటేజ్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్ చెప్పండి, ఏపీలో పోలింగ్ పర్సెంటేజ్ ఎంత నమోదైంది? ఈ ఈసీ లెక్కల ప్రకారం అంటే గత రాత్రి 10-11 గంటల ప్రాంతం వరకు ఈసీకి వచ్చిన వివిధ జిల్లాల నుంచి కలెక్టర్ల ద్వారా, రిటర్నింగ్ అధికారుల ద్వారా వచ్చిన సమాచారం మేరకు అయితే మొత్తంగా చూసుకుంటే 76.69%, అంటే జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం 72%, విజయనగరం 80%, విశాఖ 70%, తూర్పుగోదావరి జిల్లా 81%, పశ్చిమ గోదావరి 70%, కృష్ణా 79%, గుంటూరు 80%, ప్రకాశం 85%, నెల్లూరు 75%, కడప 70%, కర్నూలు 73%, అనంత 78%, చిత్తూరు 79%. సో ఓవరాల్ గా చూసుకుంటే విజయనగరం జిల్లా, ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 85% పోలింగ్ నమోదు కాగా పశ్చిమ గోదావరి జిల్లా, కడప జిల్లాలో 70% అత్యల్పంగా పోలింగ్ నమోదైనట్టుగా ఈసీ వర్గాల నుంచి అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. అయితే ఇంకా మనకి ఈసీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు చూస్తా ఉంటే ఇంకా పోలింగ్ శాతానికి సంబంధించి, పోలింగ్ లెక్కలకు సంబంధించి, ఎంత మేర పోలింగ్ ఏందన్న విషయానికి సంబంధించి ఇంకా కూడా సమాచారం ఇంకా రావాల్సి ఉంది. గత అర్ధరాత్రి 10-11 గంటల ప్రాంతం వరకు వచ్చిన లెక్కలను బేరీజ్ వేసుకుని మాత్రమే ఇప్పుడు అధికారికంగా విడుదల చేశాం. మరి కాసేపట్లో పూర్తి స్థాయి పోలింగ్ శాతానికి సంబంధించిన లెక్కలు కూడా వివరిస్తామని చెప్పి అంటున్నారు. సో ఈ నేపథ్యంలో 80% క్రాస్ చేసే దిశగానే పోలింగ్ శాతం ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకి ఈసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. నిన్న ఈసీ గోపాలకృష్ణ ద్వివేది కూడా ఇదే అంశాన్ని ఖచ్చితంగా పోలింగ్ ట్రెండ్స్ చూస్తా ఉంటే 80% క్రాస్ అయ్యేట్టు, 80% రీచ్ అయ్యే దిశగానే పోలింగ్ ట్రెండ్స్ ఉన్నాయన్న భావన కూడా ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇంతకుముందు మీరు చెప్పినట్లుగానే మధ్యాహ్నం వరకు జరిగిన పోలింగ్ ఒక ఎత్తు అయితే ఆ తరువాత నుంచి జరిగిన పోలింగ్ మరో ఎత్తుగానే మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉదయం ఫస్ట్ 3-4 అవర్స్ అయితే చాలా చోట్ల ఈవీఎంల మొరాయింపు కారణంగా పోలింగ్ సరిగా జరగని పరిస్థితి ఉంది. అప్పుడు ఎవరైతే ఆ క్యూ లైన్ లో నుంచి వెనుతిరిగి వెళ్లిపోయిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టుదలతో మళ్ళీ తిరిగి మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి క్యూ లైన్ లో నుంచి, అంటే 6 గంటల లోపే క్యూ లైన్ లో నుంచి అర్ధరాత్రి, కొన్ని చోట్లయితే అర్ధరాత్రి 12 గంటలు 1 గంట వరకు కూడా పడిగాపుల పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పోలింగ్ విషయానికి వచ్చేసరికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈసారి మాత్రం అర్ధరాత్రి 12 గంటల వరకు పోలింగ్ జరగడం అనేది ఒక కొత్త అంశంగానే చెప్పుకోవచ్చు. ఈవీఎంల మొరాయింపు కారణంగా ఈ పరిస్థితి వచ్చినప్పటికీ పోలింగ్ విషయంలో ఓటర్లు ఎంత గట్టిగా ఉన్నారు, ఎంత పట్టుదలతో ఉన్నారన్న విషయానికి ఇది ఒక నిదర్శనంగా ఉంది అన్న భావన అయితే ఈసీ వర్గాలు కావచ్చు, రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతున్న భావనగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూస్తా ఉంటే ఈసీ వర్గాల నుంచి ప్రస్తుతానికి 76.69% నమోదైనట్టు చెప్తున్నప్పటికీ అనధికారికంగా అలాగే ఈసీ వర్గాల నుంచి మనకు వస్తున్న సమాచారం మేరకైతే 50% క్రాస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. క్రాంతి, చంద్రశేఖర్, ఈ రోజు ఈసీ ఏమైనా పర్సెంటేజ్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే దీనికి సంబంధించి ఇంకా రిటర్నింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్ల నుంచి పూర్తి స్థాయి నివేదిక కోరుతున్నారు. సో దీనికి సంబంధించి మరొక 1-2 గంటల్లో పూర్తిగా లెక్కలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అధికారికంగా మరి కాసేపట్లో దీనికి సంబంధించిన ప్రకటన చేయడంతో పాటుగా ఎక్కడైతే రీపోలింగ్ కు సంబంధించిన కొన్ని డిమాండ్లు కూడా వివిధ పార్టీల నుంచి వచ్చాయి. కొన్ని చోట్లయితే కొన్ని హింసాత్మక ఘటనలు జరిగిన చోట, పూతలపట్టు అలాగే తాడిపత్రి వంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయి. సో ఈ ప్రాంతాల్లో రీపోలింగ్ చేయాలన్న డిమాండ్ కూడా వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన వ్యవహారం మీద కూడా ఇవాళ ఈసీ ఒక తుది నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. క్రాంతి, చంద్రశేఖర్, అంటే పోలింగ్ శాతం చాలా విపరీతంగా పెరగడం అంటే ఓటర్లలో చాలా చైతన్యం వచ్చింది అని అనుకోవాలా, లేకపోతే ఎలాంటి పరిణామాలను మనం అంచనా వేయొచ్చు అంటారు?
ఖచ్చితంగా ఇది ఓటర్లలో వచ్చిన చైతన్యంగానే మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే మహిళల్లో ఎక్కువగా ఈ పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైనట్టుగా కనిపిస్తుంది. ఎక్కడ నిన్న ఉదయం నుంచి కూడా చూస్తా ఉంటే మహిళలు ఎక్కువగా క్యూ లైన్లలో బారులు తీరి నిల్చున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన మహిళలు ఎవరైతే ఈవీఎంల మొరాయింపు కారణంగా ఇబ్బందులు పడ్డ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ క్యూ లైన్ లో నుంచోవటం, మళ్ళీ పోలింగ్ స్టేషన్లకు రావడం, ఇదంతా చూస్తా ఉంటే ఖచ్చితంగా ఓటర్ చైతన్యం అనేది ఖచ్చితంగా గతానికంటే ఎక్కువగానే అది ఎక్కువగానే ఇంకా ఎక్కువగానే చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఓటర్ చైతన్యం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సహజంగా ఒకసారి పోలింగ్ బూత్ కి వచ్చిన ఓటరు వీలైనంత త్వరగా పోలింగ్ ప్రక్రియను ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయి సెలవు రోజు కాబట్టి శుభ్రంగా ఎంజాయ్ చేద్దామన్న ఆలోచనలో ఉంటారు. కానీ ఈసారి మాత్రం అది కాకుండా దాదాపు ఒక రోజు సమయం అంతా పోలింగ్ స్టేషన్ల వద్దే పడిగాపులు పడిన పరిస్థితి మెజారిటీ పోలింగ్ స్టేషన్ల కేంద్రాల్లో కనిపించింది. అట్ ద సేమ్ టైం మహిళల్లో ఈ రకమైన చైతన్యం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం ఓటర్స్ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కి వచ్చినట్లుగా కనిపిస్తున్న మనకు వస్తున్న సమాచారం మేరకు కూడా, అలాగే అందుతున్న లెక్కల మేరకు కూడా తెలుస్తోంది. క్రాంతి. ఓకే చంద్రశేఖర్. ఏపీలో పెరిగిన పోల్ శాతం పార్టీల్ని టెన్షన్ పెడుతోంది. నిన్న హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న దృశ్యాలు మనం చూసాం. మరి ఈ రోజు ఆళ్లగడ్డలో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్ చెప్పండి, నిన్న జరిగిన ఘటన చూసాము, ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అక్కడ? క్రాంతి, ప్రస్తుతానికైతే రాయలసీమలో పర్టికులర్గా ఈ కర్నూలు జిల్లాలో యాళ్లగడ్డ పరిసరాల్లో ఇప్పటివరకు ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ఇక్కడ ప్రజలందరిలో కూడా ఉంది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఏదైతే 2014లో కావచ్చు, 2009లో కావచ్చు, 2004లో కావచ్చు, అలా 99లో కావచ్చు, ఇలా ఎన్నికలు జరిగిన ఆ తర్వాత 2 రోజుల పాటు ఈ ఫ్యాక్షన్ గ్రామాల్లో జరిగిన ఉద్రిక్త పరిస్థితులు, ఆ తర్వాత జరిగిన గొడవలు అవి తలుచుకుంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే అత్యంత ఫ్యాక్షన్కు అడ్డా ఈ కర్నూలు జిల్లా కాబట్టి ఈ చుట్టుపక్కల ఆళ్లగడ్డ లాంటివి కావచ్చు, ఈ పక్కన బనగానపల్లె, ప్రతికొండ, డోన్ లాంటి నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ఫ్యాక్షన్ విపరీతంగా ఈనాటికి కూడా ఉంది. అందువల్ల ఓట్లేసిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీకి వేశారా లేకపోతే వైసీపీకి వేశారా అని ఆయా పోలింగ్ బూతుల దగ్గర ఆ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలంతా అక్కడే ఉండి వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలా తెలుసుకునే ప్రయత్నంలో మనకు ఓటేయకుండా ప్రత్యర్థి పార్టీకి ఓటేశారనో, ఆ పార్టీకి ఈడి పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని ఆ పార్టీకి వేశారనో, ఇట్లా ఈ రకమైన కోపాలతో ఆయా గ్రామాల మీద దాడులు చేసిన సందర్భాలు, కొన్నిసార్లు వాళ్ళ ఇళ్లకు కూడా నిప్పు పెట్టిన సందర్భాలు, ఇళ్లలోకి వెళ్ళి దాడులు చేసిన సందర్భాలు, 2 గ్రూపుల మధ్య వార్ అనేది గతంలో రాయలసీమలో పర్టికులర్గా ఈ కర్నూలు జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది. సో ఈసారి కూడా ఎన్నికల సమయంలో జరిగిన హింస పర్టికులర్గా ఆళ్లగడ్డలో కావచ్చు, బనగానపల్లిలో కావచ్చు, డోన్ నియోజకవర్గాల్లో విపరీతమైన హింస జరిగింది. అనేక పోలింగ్ బూతుల్లో చాలా పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఇలా గొడవలు జరిగిన నేపథ్యంలో ఆ తర్వాత దాని రిజల్ట్ అనేది తర్వాత 2 రోజుల పాటు అంటే ఇవాళ రేపు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న ఆళ్లగడ్డలో రాత్రి 10 గంటల తర్వాత కూడా పోలీసులు ఏకంగా ఫైరింగ్ చేయాల్సిన పరిస్థితి, గాల్లోకి 4 సార్లు కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఆళ్లగడ్డలో ఎంత ఉద్రిక్తమైన పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పోలింగ్ బూత్ దగ్గర అటు భూమా కుటుంబం, భూమా అఖిలప్రియతో పాటు ఆమె సోదరుడు విఖ్యాతు, అలాగే ఆమె సోదరి మౌనిక, వాళ్ళందరూ కూడా పోలింగ్ బూత్ దగ్గరే ఉండటం, అలాగే అటు గంగుల ఫ్యామిలీకి సంబంధించి గంగుల ప్రతాప్ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, అట్లాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంగుల ప్రభాకర్ రెడ్డి కుమారుడు గంగుల బ్రిజేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒకే పోలింగ్ బూత్ దగ్గరికి చేరుకున్న సందర్భంలో 2 కుటుంబాలు ఒకేసారి చేరేటప్పటికీ పోలీసులు కూడా తీవ్రమైన టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా పెద్ద ఎత్తున ఆయా పోలింగ్ బూత్ల దగ్గర పోలీసులను రంగంలో దించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే క్రమంలో ఆళ్లగడ్డలో ఏదైతే భూమా కుటుంబానికి సంబంధించిన వాళ్ళ అనుచరులు ఇద్దరిని కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అంటే గంగుల కుటుంబానికి సంబంధించిన బ్రిజేందర్ రెడ్డి కిడ్నాప్ చేశాడు, తన కారులోనే ఎక్కించుకెళ్లి చంపడానికి ప్రయత్నించారంటూ భూమా మౌనిక, భూమా విఖ్యాత్ ఇద్దరు కూడా పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి ఆరోపించడం, పోలింగ్ బూత్ ఎదురుగానే నడి రోడ్డు మీద వాహనాలను పెట్టి వాళ్ళ ఆరోపణలు చేయటం, తమ మనుషులను తమకు అప్పగించకపోతే బ్రిజేందర్ రెడ్డి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి ధర్నా చేస్తానని ఏకంగా మౌనిక ప్రకటించడం, ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో ఒక ఉద్రిక్తమైన పరిస్థితి ఏర్పడింది. కంట్రోల్ అవుద్దా లేదా, ఏ నిమిషాన్ని ఏం జరుగుద్దా అన్నది చాలా చాలా భయానక పరిస్థితులు ఇక్కడ నిన్న కనపడ్డాయి. ముఖ్యంగా
విఖ్యాత అయితే నడి రోడ్డు మీద పోలీసుల ముందే స్పష్టంగా చేసి చెప్పారు. గొడవలు చేయదలుచుకుంటే మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మా గలాటాలు సృష్టించాలనుకుంటే మేము కూడా చేయగలం, భూమా కుటుంబం గురించి రాయలసీమలో తెలియని వాళ్ళు ఉండరు అంటూ ఆయన ఆవేశంలో చేసిన వ్యాఖ్యలు కూడా పోలీసుల్లో కొంత కలవరాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఎక్కడ నిలబడితే అక్కడ రెండు కుటుంబాలు ఒకేసారి టచ్ అయినప్పుడు సందర్భంలో మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఇక్కడ కనిపించాయి. ముఖ్యంగా ఎద్దుల పాపమ్మ కాలేజీలో పోలింగ్ బూత్ దగ్గరికి రెండు కుటుంబాలు ఒకేసారి వచ్చాయి ఓటు వేయడానికి. అదే సందర్భంలో పోలీసులు బాగా టెన్షన్ పడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ ఉన్నప్పుడు కూడా వీళ్ళంతా రాత్రి 10 గంటల వరకు రెండు కుటుంబాలు ఒకే చోట ఉన్నప్పుడు కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అదే సందర్భంలో 10 గంటల తర్వాత ఇరు వర్గాలు ఒకరిపైన ఒకరు వాళ్ళ పార్టీ అధినేతలు ఇటు అఖిలప్రియ అటు గంగుల ప్రభాకర్ రెడ్డి బ్రిజేందర్ రెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు ఒకరిపైన ఒకరు రాళ్ల దాడి చేసుకున్న సందర్భంలో పోలీసులు ఫైరింగ్ కూడా చేశారు. 4 సార్లు గాల్లో కాల్పులు కూడా జరిపారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. ఏకంగా ఆ పోలింగ్ బూత్ దగ్గర నుంచి ఉన్న కొన్ని వందల మంది జనాలను, రెండు వర్గాలకు సంబంధించిన 100 మంది జనాలని అక్కడి నుంచి తరిమి కొట్టడానికి నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలింగ్ కూడా అయిపోయింది ఒక సందర్భంలో ఆలగడ్డలో. ఆ తర్వాత జనాలందరినీ అక్కడ లాఠీ చార్జ్ చేసి పంపించి మళ్ళీ తిరిగి పోలింగ్ పూర్తి చేసి 10:30 వరకు పోలింగ్ నిర్వహించి ఈవీఎంలను అత్యంత భద్రత మధ్య బస్సుల్లో ఊరి చివరికి దాడతాయా లేదా అన్నట్టుగా ఈవీఎంలను దాటించడానికి కూడా చాలా కష్టపడ్డారు. సో అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న ఆలగడ్డలో ఇవాళ రేపు ఏం జరుగుతున్న టెన్షన్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతోంది. ఒక ఆలగడ్డ మాత్రమే కాదు, ఆ ఆలగడ్డలో అహోబిలంలో నిన్న ఉదయం కూడా ఇటు భూమా కుటుంబం గంగుల కుటుంబం మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని ఒకరిపైన ఒకరు తీవ్రమైన దాడి చేసుకోవడం, ఒకరిపైన ఒకరు రాడదాడి చేసుకోవడం, వాళ్ళ కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టమైపోయింది. సో ఈ రెండు గొడవలు, ఈ రెండు హింసల నేపథ్యంలో ఆఖరికి ఫైరింగ్ కూడా జరిగిన నేపథ్యంలో దీని ఇంపాక్ట్ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. పక్కనే ఉన్న బనగానపల్లి నియోజకవర్గంలో ఇదే రకమైన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాకపోతే అన్నిటి దగ్గర ఉన్న విషయం ఏంటంటే రాత్రి 10:30-11 గంటల వరకు కూడా పోలింగ్ ఈ కాన్స్టిట్యున్సీలో పోలింగ్ అనేది జరిగింది. అందువల్ల పోలింగ్ పర్సంటేజ్ కూడా ఇక్కడ పెరిగింది. మొత్తం ఓవరాల్గా జిల్లా అంతా 73% ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం వచ్చింది. కానీ రాత్రి 10 తర్వాత జరిగిన పోలింగ్ కూడా ఉంది కాబట్టి అదంతా కలుపుకుంటే కాస్త పోలింగ్ పర్సంటేజీ పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. 10 గంటల వరకు కూడా మహిళలు చాలా పెద్ద ఎత్తున ఈ కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ బూత్ల దగ్గర 10 గంటలు దాటిన తర్వాత కూడా వాళ్ళు ఓటింగ్ వేయడానికి లైన్లలోనే నిలబడి ఓటు హక్కును వినియోగించుకుని వాళ్ళు వెళ్ళారు. అందువల్ల మహిళల వల్ల ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగింది. అయితే ఎక్కడా కూడా రీపోలింగ్ కావాలి అని కర్నూలు జిల్లాల వ్యాప్తంగా ఏ నియోజకవర్గాల్లో కూడా ఏ పోలింగ్ బూత్ దగ్గర కూడా నాయకులు డిమాండ్ చేయలేదు. కాబట్టి బహుశా ఈ జిల్లాలో రీపోలింగ్ జరిగే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. సో ఈ హింసాత్మక ఘటనలు మాత్రం మర్చిపోలేనంత దారుణంగా జరిగి ఉన్నాయి. కాబట్టి ఈ 2 రోజుల పాటు మాత్రం పోలీసు పహారాను ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యంగా హైపర్ సెన్సిటివ్ ఉన్న ఏరియాలన్నింటిలో ఎప్పటికీ కూడా పోలీసులు మోహరించే ఉంచారు. క్రాంతి. ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. అశోక్, మీరు లైవ్ లోనే ఉండండి. మన ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. తిరుపతిలో దామోదర్ రెడీగా ఉన్నారు, విజయవాడలో మా ప్రతినిధి ఆలూరి రమేష్, అలాగే వైజాగ్ లో శ్రీనుబాబు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడడం ఏపీలో పెరిగిన పోల్ శాతాన్ని గురించి, అలాగే పార్టీలు పెడుతున్న టెన్షన్ గురించి. ముందుగా ఆలూరి రమేష్ దగ్గరికి వెళ్దాం. విజయవాడలో పరిస్థితి ఏంటి, అక్కడ పోలింగ్ శాతం గురించి. రమేష్ చెప్పండి, అక్కడ అంటే ఎంత శాతం పోలింగ్ శాతం నమోదైంది ఇప్పటికీ? అంటే రాత్రి 10 గంటల లోపు అయిన శాతం మనకు తెలిసిందే, కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఎంత పోలింగ్ శాతం నమోదైంది, డీటెయిల్స్ ఏంటి? % పోలింగ్ నమోదైనట్లుగా ఈసీ లెక్కలు చెబుతా ఉన్నాయి. రాత్రి 12 గంటల వరకు కూడా చాలా పోలింగ్ కేంద్రాల్లో అర్బన్ ప్రాంతంలో కానీ రూరల్ ప్రాంతంలో కానీ ఓటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఓటింగ్ జరుగుతున్నట్లుగా వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే అది పెరిగే అవకాశం ఉంది, పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందనేటటువంటి లెక్కలు వినిపిస్తున్నాయి. అయితే పోలింగ్ శాతాన్ని ఒడిచిపెట్టడంలో, ఆ లెక్కలు చెప్పడంలో ఈసీ పూర్తిగా విఫలమైంది. ఏదైతే పోలింగ్ ఏర్పాటులో ఈసీ తీవ్రంగా నిర్లక్ష్యం వహించిందో, విఫలమైందో, అదే తరహాలో పోలింగ్ శాతాన్ని చెప్పడంలో కూడా విఫలమైందనేటటువంటి విమర్శ ఇటు కామన్ ఓటర్ నుంచి, అదేవిధంగా రాజకీయ పక్షాల నుంచి కూడా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2014లో 78% పోలింగ్ నమోదైంది. 2019కి వచ్చేసరికి అది ఖచ్చితంగా పెరుగుతుంది. ప్రతి ఎన్నికలకు కూడా పోలింగ్ శాతం పెరగడం అనేది కామన్గా
ఉండే పరిస్థితులు ఈసారి కూడా పోలింగ్ శాతం పెరుగుతుంది అనే ఒక అంచనాకి వచ్చినప్పటికీ కూడా ఈసీ చెప్పిన లెక్కలు చూస్తే 76% మాత్రమే పోలింగ్ నమోదైంది. 76% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఓకే, ఇప్పుడు దామోదర్ దగ్గరికి వెళ్దాం. తిరుపతిలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది అక్కడ డీటెయిల్స్ గురించి. దామోదర్ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎంత పోలింగ్ శాతం నమోదైంది? క్రాంతి చిత్తూరు జిల్లాకు సంబంధించి 79.79% పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా అత్యధికంగా పలమనేరు నియోజకవర్గంలో 85.77%, తర్వాత కుప్పం నియోజకవర్గంలో 84.90% పోలింగ్ నమోదైంది. అతి తక్కువగా తిరుపతిలో 65.86% నమోదైంది. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఏకంగా 3% పోలింగ్ అత్యధికంగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా రాత్రి 12-1 గంట వరకు కూడా పోలింగ్ స్టేషన్లో వచ్చి తమ ఓటు నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా పలమనేరు నియోజకవర్గంలోని వీకోటలో అయితే ఏకంగా 1:30కు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అక్కడ సుమారు 2,000 మంది 6 గంటలకు 2,000 మంది క్యూ లైన్లోకి రావడంతో అక్కడ పోలింగ్ ప్రక్రియ చాలా ఆలస్యంగా కూడా జరిగింది. ఉదయం జరిగిన ఆలస్యంతో ఓటర్లు పూర్తిగా ఎండలు ఉండడం వల్ల సాయంత్రం ఓటింగ్ కేంద్రానికి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా జరిగిన హింసాత్మక సంఘటనలు, ఇతర ఘటనలు తీసుకుంటే జిల్లాలో తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి టీ సదుం గ్రామంలో రాళ్ల దాడిలో ఒక వైకాపా కార్యకర్త మరణించాడు. అదేవిధంగా పూతలపట్టు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మీద ఏకపక్షంగా పోలింగ్ జరుగుతుందంటూ ఆయన ఒక పోలింగ్ కేంద్రానికి వెళ్ళి కట్టకిందపల్లి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఈవీఎం మిషన్ను ధ్వంసం చేయడంతో ఆగ్రహించిన స్థానికులు టీడీపీ వర్గీయులు అతన్ని దాడి చేసి చిత్తుగా తీవ్రంగా గాయపరిచిన ఘటన కూడా జరిగింది. మొత్తం మీద జిల్లాలో ఈ 2 పెద్ద హింసాత్మక ఘటనలు. అయితే సమస్యాత్మక చంద్రగిరి నియోజకవర్గంలో రాత్రి 11 గంటల వరకు టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు చెవిరెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని భార్య ఆందోళనకు దిగడం, అదేవిధంగా రామానుజనపల్లి పోలింగ్ బూత్ వద్ద టీడీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఇద్దరు పరస్పరం ఎదురుపడి అక్కడ వాళ్ళు ఆందోళన చేయడం కూడా ఇందుకు కారణమవుతుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు జరిగినప్పటికీ ఒక చంద్రగిరి నియోజకవర్గంలోనే కొద్దిగా పెద్ద ఎత్తున పోలీసులు కూడా హై అలర్ట్ ప్రకటించారు. మిగతా విషయాలకు వస్తే ఈసారి పెరిగిన పోలింగ్ శాతంలో ఎక్కువగా సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు జరిగిన పోలింగ్లో ఎక్కువగా లేడీస్ ఆడవాళ్ళు ఎక్కువగా పాల్గొనడంతో ఇరు పార్టీలను అది ఇబ్బంది పెడుతుందనే విషయం మాత్రం చెప్పక తప్పదు. ముఖ్యంగా వీరు ఏ పార్టీకి ఓటేశారా అన్న విషయంలో ఉదయం వరకు ధీమాగా ఉన్నవారు ఇప్పుడు టెన్షన్ వాతావరణంలో పడ్డట్టు తెలుస్తుంది. మొత్తం మీద జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని చెప్తున్నప్పటికీ ఈ పోలింగ్ ఆలస్యానికి కారణము సిబ్బందిలో నాణ్యత లేని సిబ్బంది ఎవరైతే శిక్షణ తీసుకున్నారో ఆ సిబ్బందిని కాదని ఆశా వర్కర్లను, ఫీల్డ్ అసిస్టెంట్లను, అదేవిధంగా చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ఈ పనికి నియమించుకోవడంతో వారికి టెక్నికల్గా సాంకేతిక నైపుణ్యం లేక ఈ విధంగా ఫెయిల్యూర్ అయినారని చెప్పవచ్చు. మొత్తం మీద ఈవీఎంల మొరాయింపుతో కంటే ముఖ్యంగా సిబ్బందికి తగిన శిక్షణ లేకపోవడం వల్లనే ఆ పోలింగ్ ఆలస్యమైందని చెప్పవచ్చు. మొత్తం మీద గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని దీన్ని మాత్రం ఎన్నికల అధికారులు మాత్రం ఒక ఆశావహ కార్యక్రమంగా మార్చుకున్నారని చెప్పక తప్పదు. క్రాంతి, మొత్తం మీద జిల్లాలో రీపోలింగ్ ఒక 2-3 కేంద్రాల్లో అవకాశం ఉంటుంది. ఇది నిన్న పూతలపట్టు నియోజకవర్గంలో జరిగిన ఐరాల మండలం కట్టకిందపల్లిలో రీపోలింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. అక్కడ ఈవీఎంను ధ్వంసం చేసిన పరిస్థితి. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఒక బూత్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఎన్నికల అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయడంతో దాని మీద కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఒక 3-4 చోట్ల అయితే రీపోలింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పక తప్పదు. క్రాంతి. ఓకే దామోదర్, ఒకసారి ఆలూరి రమేష్ దగ్గరికి వెళ్దాము. అక్కడ పరిస్థితి ఏంటో రమేష్ చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? ఈసీ ఇచ్చినటువంటి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. 76.69% పోలింగ్ నమోదైనట్లుగా ఈసీ రాత్రి లెక్కలు తేల్చింది. అయితే నైట్ 12 వరకు కూడా క్యూ లైన్లో ఉన్నారు ఓటర్లు. ఓటు వేసేందుకు నిరీక్షించినటువంటి
ఘటనలో మనం చూసినట్లయితే ఈ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందనే ఒక అంచనా మనకి వినిపిస్తూ ఉంది. ఓటింగ్ శాతాన్ని కరెక్ట్గా అంచనా వేయడంలో లెక్కలు తేల్చడంలో ఈసీ కొంత విఫలమైందనే అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తం అవుతుంది. ఏదైతే పోలింగ్కి ఏర్పాట్లు చేయడంలో ఈసీ చాలా తప్పులు చేసింది, ఓటర్లు చాలా ఇబ్బంది పడ్డారనే అభిప్రాయం అన్ని చోట్ల నుంచి వస్తుందో ఆ లెక్కలు తేల్చే విషయంలో కూడా ఈసీ అనుకున్నంత పర్ఫెక్ట్గా యాక్ట్ చేయలేకపోతుంది అనేటటువంటి అభిప్రాయం కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇటు రాజకీయ పక్షాలే కాకుండా కామన్ ఓటర్లు, సామాన్య ప్రజలు కూడా పోలింగ్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. దీనికి ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడం, పనిచేయని వాటిని వెంటనే రెక్టిఫై చేసి రీప్లేస్ చేయలేకపోవడం అనేది ప్రధాన కారణంగా ఉంది. దీంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం అవడం వల్ల లేట్ నైట్ వరకు కూడా చాలా కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. దీంతో కరెక్ట్ ఫిగర్ ఎంత పోలింగ్ నమోదైంది అనే దానిపై పర్ఫెక్ట్గా ఒక అంచనాకి రాలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2014లో చూసుకుంటే 78% ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ నమోదైంది. ఈసారి ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఎన్నికలకు కూడా పోలింగ్ శాతం 2 నుంచి 4% సాధారణంగా పెరుగుతూ ఉంటుంది. వస్తున్నటువంటి ఓటర్లో ఉన్నటువంటి చైతన్యం కానీ, వివిధ మాధ్యమాలు చేస్తున్న ప్రచారం కానీ, అవేర్నెస్ వల్ల కానీ ఓటింగ్ పెరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా కనిపించేటటువంటి ట్రెండ్. అయితే ఈసారి అంతిమ లెక్కల ప్రకారం చూసినట్లయితే 78% 2014లో ఉంటే 2019లో ఆ చివరి రిపోర్టు వచ్చే వరకు 76% మాత్రమే ఓటింగ్ నమోదైనట్లుగా ఈసీ లెక్కలు చెబుతోంది. ఈరోజు మధ్యాహ్నం వరకు దీనిపై మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఫిగర్ కొంత మారే ఛాన్స్ ఉందనేది ఈసీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇంకా పూర్తి స్థాయిలో వచ్చిన డేటాను అనాలిసిస్ చేసిన తర్వాత ఆ డేటా అంతా చూసిన తర్వాతనే దీనిపై ఒక అంతిమంగా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వగలము. ఇప్పటివరకు ఉన్న లెక్కలు చూస్తే మాత్రం 76% మాత్రమే పోలింగ్ నమోదైందని ఈసీ అధికారులు చెబుతున్నారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మన అబ్జర్వేషన్లో కూడా అంటే ఈవినింగ్ నుంచి భారీ ఎత్తున మహిళలు కానీ ఓటర్లు కానీ తరలిచ్చినటువంటి విధానం చూస్తే ఖచ్చితంగా 80 రీచ్ అవుతుంది అనేటటువంటి ఒక ఆశాభావం వ్యక్తం అవుతుంది. ఇక రాజకీయ పార్టీల విమర్శలు ఈసీ పై కానీ పోలింగ్ జరిగినటువంటి విధానంపై కానీ రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈసీ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైంది. ఓ పక్క శాంతియుతంగా చేయడంలో కానీ, మరోవైపు సౌకర్యాలు కలగజేయడంలో కానీ, ఈ 2 అంశాల్లో కూడా ఈసీ విఫలమైంది అనేది రాజకీయ పక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ ఈ విషయంలో చాలా ఘాటు విమర్శలు చేస్తుంది. పోలింగ్ కూడా డిమాండ్ చేసే పరిస్థితిని వాళ్ళు ఉన్నారంటే ఈసీ ఏ రకంగానూ సక్సెస్ కాలేదు. చాలా ప్రాంతాల్లో ఈసీ చేసిన అరకొర సౌకర్యాల వల్ల ఓటర్లు ఇబ్బంది పడ్డారనేది అధికార పార్టీ యొక్క అభిప్రాయం కనిపిస్తుంది. అయితే పెరిగే ఓటింగ్ ఎవరికి లాభం కాబోతుంది, మహిళలు వృద్ధులు ఎవరికి ఓట్లు వేశారనే దానిపై ప్రతి రాజకీయ పార్టీ తమకు అనుకూలంగా లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. లేట్ నైట్ జరిగినటువంటి పోలింగ్ ఎవరికి పాజిటివ్గా కాబోతుంది, ఆఫ్టర్నూన్ 12 వరకు జరిగినటువంటి ఓటింగ్ తమకు లాభిస్తుంది, అప్పటికే మాకు వేవ్ అర్థమైపోయింది అనేది ప్రధాన ప్రతిపక్షం చెబుతా ఉన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి పోలింగ్ కొంత భిన్నమైనటువంటి పోలింగ్ ఉంది. మధ్యతరగతి వాళ్ళు ఇతర ఓటర్లు అంతా తమకు ఓటు వేస్తున్నారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో పెరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది అనే దానిపై ప్రతి రాజకీయ పార్టీ కూడా సొంత లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. పొరుగు రాష్ట్రాల్లో పోలింగ్ శాతం పెరిగినప్పుడు అది అధికార పార్టీకి లాభించిందా, ప్రతిపక్షానికి ఉపయోగపడింది అనేటటువంటి ఈక్వేషన్స్ను తెరపైకి తెచ్చి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. ఓవరాల్గా చూస్తే పోలింగ్ నిర్వహించినటువంటి విధానంపై ఎక్కువ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పోలింగ్ శాతం ఇంకెంత ఉంటుందనేది తేలాలంటే మాత్రం ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్వయంగా ద్వివేది ఓటు వేసే ప్రాంతంలో కూడా ఈవీఎంలు సరిగా పనిచేయనటువంటి పరిస్థితి. ఒక్కొక్క ఓటరు 2 నుంచి 4 గంటలు బూత్లో వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితిని చూస్తే పోలింగ్ ఏర్పాట్ల విషయంలో త్వరితగతిగా ఓటింగ్ వేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోవడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల విషయంలో ఈసీ విఫలమైందనే విషయంలో మాత్రం అందరూ ఒకే అభిప్రాయంతో ఉన్నారు. క్రాంతి, రమేష్, మరి పోలింగ్ సరళిపై ఓటర్లు ఏమనుకుంటున్నారు? ఓటర్లు నిన్న ఉదయం నుంచి 6:15 నుంచి 7 గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయితే 6:15 నుంచి ఓటర్లంతా కూడా బూతులకు వచ్చారు. ఎండాకాలం ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయాన్నే ఓటేసి వెళ్ళడానికి రావడం అనేది కామన్గా ఉన్న ట్రెండ్. కానీ నిన్న పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. వేలాది మంది 6:30కే వాళ్ళు వచ్చేసి పోలింగ్ బూత్ దగ్గర ఉండడం చూస్తే ఖచ్చితంగా ఓటు వేసేందుకు చాలా ఆసక్తి చూపారు. మొత్తం 3,93,00,000 చిల్లర ఉన్నటువంటి ఓట్లలో కొత్త ఓటర్లు ఈసారి 10 లక్షల మంది ఉన్నారు. యువ ఓటర్లు మొదటిసారి
ఈసారి ఓటేసే 10 లక్షల మంది కూడా చాలా ఉత్సాహంగా ఓటు వేయడానికి వచ్చారు. అయితే ఈసీ తీసుకున్న వైఫల్యాలు, ఈసీ చేసిన ఏర్పాట్లు, వాళ్ళ వైఫల్యాల కారణంగా వాళ్ళంతా నిరుత్సాహం చెందినటువంటి పరిస్థితి. ఇది ఓటింగ్పై ప్రభావం చూపుతుంది. ఏదైతే ఈవీఎంస్ సరిగా పనిచేయకపోవడం, ఏర్పాట్లు సరిగా లేకపోవడం, ఒక్కొక్క ఓటు వేయడానికి 2 నుంచి 4 గంటల సమయం పడుతున్నటువంటి పరిస్థితితో ఓటర్లు కొంత నిరుత్సాహానికి గురయ్యి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ మధ్యాహ్నం తర్వాత ఆ సీన్ మళ్ళీ మారిపోయిందనేటటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఉదయం ఓటు వేయలేకపోయిన వాళ్ళు, సాంకేతిక సమస్యల వల్ల తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా సాయంత్రం 4 గంటల తర్వాత మళ్ళీ ఓటు వేసేందుకు వచ్చారు. ఆ కారణంగానే దాదాపు 20 నుంచి 30 బూతుల్లో ఏదైతే ఈవీఎంస్ ప్రాబ్లమ్స్ వచ్చిన దగ్గర, ఇతర కారణాలతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనటువంటి ప్రాంతాల్లో సాయంత్రం తర్వాత మళ్ళంతా వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి రావడం వల్లే ఆ పోలింగ్ శాతం పెరగడం, అక్కడ వాళ్ళు నైట్ వరకు పోలింగ్ జరగడానికి అదే కారణమైనటువంటి విశ్లేషణ కూడా వ్యక్తమవుతుంది. ఓటర్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసినట్లయితే, వాళ్ళ అభిప్రాయాన్ని చూసినట్లయితే ఓటు వేసేందుకు వాళ్ళు ఎక్కువ ఆసక్తి కనబరిచారు. ఈసీ చేసిన తప్పిదాల వల్ల తాము ఇబ్బంది పడినప్పటికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనేటటువంటి అభిప్రాయం వారిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అన్ని అంశాలను మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఈసీ చెబుతున్నటువంటి 76% ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ఇది 78 క్రాస్ 80కి రీచ్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా ఈసీ వర్గాల నుంచి, రాజకీయ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. క్రాంతి, అంటే ఇప్పటి వరకు అనౌన్స్ చేసింది అయితే 76 పాయింట్ చేంజ్ ఎంతో చెప్తున్నారు. మరి ఈ అంటే పోలింగ్ సరళి చూసుకుంటే బారులు తీరి ఉన్నారు. మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, అర్ధరాత్రి 1:30 వరకు కూడా పోలింగ్ జరిగిన పరిస్థితులు ఉన్నాయి. మరి పోలింగ్ శాతం తక్కువగా చూపించడానికి రీజన్స్ ఏంటి? వాళ్ళు టోటల్గా ఓటింగ్ అన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి, అన్ని పోలింగ్ స్టేషన్ నుంచి డేటా కలెక్ట్ చేయడంలో ఈసీ అంత పర్ఫెక్ట్గా వ్యవహరించలేదు అనేటటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎందుకు వీళ్ళు ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను పెట్టుకోలేకపోయారు? ఇంత యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా పోలింగ్ శాతాన్ని క్యాలిక్యులేట్ చేయడంలో అర్ధరాత్రి వరకు కూడా ఒక స్పష్టత ఎందుకు రాలేకపోయిందనే అంశంపై విమర్శలు వస్తున్నాయి, ప్రశ్నలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలింగ్ ఆలస్యం అవ్వడం, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల కారణంగా తాము కరెక్ట్గా ఎంత శాతం పోలింగ్ నమోదైందనే విషయంలో ఒక స్పష్టతకు రాలేకపోతున్నాం, ఒక అంచనాకు రాలేకపోతున్నామని ఈసీ చెబుతా ఉంది. కేవలం పోలింగ్ ఏర్పాట్లు సరిగా లేకపోవడం, ఈవీఎంలు మోరాయించడం ఇదంతా ఒక ఎత్తు అయితే, పోలింగ్ జరిగినటువంటి విధానాన్ని అంచనా వేయటం, పోలింగ్ ప్రతి 2 అవర్స్కి ఎంత పోలింగ్ నమోదైందని ఎప్పటికప్పుడు అధికారికంగా విడుదల చేయడం అనేది కామన్గా వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి చూసినట్లయితే ఆ విషయంలో కొంత జాప్యం కనిపిస్తాం. దీనికి అధికారులు చెబుతున్నటువంటి మాట మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎంలు ద్వారా ఓటేయడం తొలిసారి కాకపోయినా వీవీప్యాట్లు మాత్రం తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రతి ఓటు వేసేందుకు 1 నుండి 2 నిమిషాలు సమయం పడుతుంది. కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు వీవీప్యాట్లో ఓటు చూసుకోవడం, 7 సెకండ్ల పాటు వాళ్ళకి డిస్ప్లేలోకి రావడం, అసెంబ్లీకి లోక్సభకు 2 ఓట్లు వాళ్ళు వేయాల్సి ఉండడం, కొన్ని చోట్ల ఈవీఎంలు సమస్యలు రావడం, వీవీప్యాట్లు కనెక్ట్ చేసే విషయంలో సాంకేతికంగా తలెత్తినటువంటి సమస్యను వెంటనే వీళ్ళు పరిష్కరించలేకపోవడం, ఇవన్నీ కారణాలతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది సాయంత్రం వరకు కొనసాగడం వల్లనే నైట్ వరకు పోలింగ్ జరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే మేము ఎంత శాతం పోలింగ్ నమోదైంది అనే విషయంలో ఒక స్పష్టతకు రాలేకపోతున్నామని ఈసీ చెబుతోంది. చెబుతున్నటువంటి 76.69% అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు దీనిపై కొత్త లెక్క తెరపైకి వచ్చే అవకాశం ఉందనేది మాత్రం ఈసీ నుంచి వ్యక్తమైనటువంటి అభిప్రాయం. ఈసీ కూడా ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే ఏర్పాట్లు కొంతమేర విఫలమైన మాట వాస్తవమే. పూర్తి స్థాయిలో ట్రైన్ చేసినప్పటికీ కూడా సిబ్బంది వీవీప్యాట్స్ని కనెక్ట్ చేసే విషయంలో కొంత సమస్యలు తలెత్తాయి. వాటిని వెంటనే వాళ్ళు పరిష్కరించడంలో విఫలమయ్యారని ద్వివేది కూడా స్వయంగా అంగీకరించారు. క్రాంతి, ఓకే రమేష్. విశాఖలో 70% పోలింగ్ నమోదైంది. అక్కడ పోలింగ్ సరళి గురించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనుబాబు అందిస్తారు. శ్రీనుబాబు, చెప్పండి, పోలింగ్ సరళి ఎలా ఉండింది నిన్నంతా? డీటెయిల్స్ ఏంటి? ఓటర్లు ఏమనుకుంటున్నారు? క్రాంతి, నిన్న పోలింగ్ అయితే ప్రశాంత వాతావరణంలో ముగిసింది. అయితే గత 2 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. దీనికి కారణం కొంత ఏదైతే ఈవీఎంల మొరాయింపు, అదేవిధంగా ఎన్నికల సంఘం అధికారులు తీసుకున్న నిర్ణయాలని చెప్పుకోవచ్చు. ఏదైతే తీవ్ర వైఫల్యం చెందారు, చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పాటు అక్కడ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వకపోవడంతో చాలా చోట్ల పోలింగ్కి అంతరాయం ఏర్పడింది. దీంతో ఓటర్లు
చాలా అసహనానికి గురయ్యారు, అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో రాత్రి 1 గంట వరకు కూడా చాలా చోట్ల పోలింగ్ కొనసాగింది. అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా చాలా మంది ఓటర్లు క్యూ లైన్లో నిలబడడం, అయినప్పటికీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం రాకపోవడంతో చాలా మంది అసహనంతో అసంతృప్తితో వెనుదిరిగిన పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా రాత్రి 11:30 పావుతకు 12 వరకు కూడా గాజువాక ప్రాంతంలో పోలింగ్ కొనసాగింది. అయితే ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఎన్నికల అధికారులు అదే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవడం, అదేవిధంగా ఓటర్లు అసహనానికి గురి చేయడంలో చాలా మంది ఈ పోలింగ్ శాతం దీనిపై ప్రభావం పడిందని చెప్పుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ ఏర్పాట్ల ప్రభావం ఓటింగ్ సరళిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలోనే ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టిందని రాజకీయ పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా శాంతి భద్రతల విషయంలో పూర్తి స్థాయిలో అధికారులు సఫలీకృతమయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ అర్బన్ రూరల్తో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ను నిర్వహించడంలో పోలీసులు సఫలీకృతమయ్యారు. ఒక్క గాజువాక ప్రాంతంలో మాత్రం అది పోలింగ్ పూర్తయిన తర్వాత గంగవరం ప్రాంతంలో ఒక జన సైనికులకి అదేవిధంగా వైసీపీ కార్యకర్తలకు మధ్య జరిగిన చిన్న ఘర్షణ వాతావరణంలో ఒక జన సైనికుడికి గాయాలు పాలవడం జరిగింది. అది మినహా శాంతి భద్రతల విషయంలో అందరూ కూడా సఫలీకృతమయ్యారు. అయితే ఒక్క ఎన్నికల నిర్వహణ విషయంలోనే మాత్రమే అన్ని వైపుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి స్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, అదేవిధంగా ఈవీఎంలు మొరాయించితే సకాలంలో వాటిని రెక్టిఫై చేయడంలో ఎవరైతే ఎన్నికల అధికారులు విఫలమయ్యారో దాని ప్రభావంతోనే అది ఓటింగ్ సరళిపై చూపించింది. ఈ నేపథ్యంలోనే విశాఖ అర్బన్తో పాటు రూరల్ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గింది. కేవలం ఒక్క విశాఖ తూర్పు నియోజకవర్గంలో మాత్రమే 0.5% పోలింగ్ శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం పోలింగ్ శాతం తగ్గడంతో ఇది ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే అంచనాలు వేసుకోవడంలో రాజకీయ పార్టీలు నిమగ్నమై ఉన్నాయి ఇప్పటికే. అయితే రాజకీయ పార్టీలు అయితే మాత్రం ఎన్నికల నిర్వహణను తీవ్రంగా తప్పుపడుతూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటును నమోదు చేసుకోవాలి, ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని అనేక క్యాంపెయిన్లు ర్యాలీలు నిర్వహించిన ఎన్నికల సంఘం తీరా స్వచ్ఛందంగా పోలింగ్ బూత్కి వచ్చినప్పుడు కూడా ఆ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా వారికి అసహనానికి గురి చేయడం పట్ల రాజకీయ పార్టీలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత ఎన్నికల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక్క శాంతి భద్రతల విషయంలో మాత్రం రాజకీయ పార్టీలు కానీ జిల్లా పౌరులు కానీ సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రాంతి. ఓకే శ్రీను బాబు.